వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఇప్పటికీ 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేసిందన్న దానిపై కేవలం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆధారంగా చూడలేం. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి సాధారణ ఎన్నికల సమయానికి బయటపడుతుంది. 2 ఏళ్లలో 6 గ్యారెంటీలను అమలు చేశామని చెప్తుండటంతో ప్రజల్లో మాత్రం ప్రభుత్వం పట్ల నమ్మకం ఉండటం విశేషం. మరోవైపు పలు సందర్భాల్లో, పలు సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే కాంగ్రెస్ మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. తానే ముఖ్యమంత్రిని కూడా ప్రకటించుకున్నారు. కానీ 2014 తెలంగాణ విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో మరోసారి హ్యాట్రిక్ విజయం అని గులాబీ నేతలు ధీమాగా ఉన్నా ఆ సమయంలో మహిళలు, రైతుల్లో, నిరుద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తక్కువ సీట్లు వచ్చి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మహిళలు, రైతుల్లో, నిరుద్యోగుల్లో కూడా అసంతృప్తి కనిపించడం లేదు. కానీ ప్రజలు ఆ ప్రాతిపదికగా ఓటు వేస్తారనుకోవడం మాత్రం ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. 2029లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోమారు విజయం సాధించాలంటే ప్రజలకు ఏం చేసినా నేటి నుంచే 2 ఏళ్లు మాత్రమే రేవంత్ సర్కార్కు సమయం ఉంది. ప్రజలు ఆదరాభిమానాలు చూరగాలన్నా, వాటికి దూరం అవ్వాలన్నా ఈ 2026 ఏడాది మాత్రం కీలకమని చెప్పాలి. ఇప్పటి వరకు అయితే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. మరోవైపు సంక్షేమ పథకాలను వివిధ కారణాలతో అందరికీ అందించలేకపోతున్నారు. గతంలో మాదిరిగా అవినీతి ఆరోపణలు పెద్దగా వినిపించకపోయినప్పటికీ పాలనలో అసంతృప్తి మాత్రం కొంత మేరకు స్పష్టంగా కనబడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు సెంటిమెంట్తో ప్రత్యర్థులు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈసారి బీసీల ఓటు బ్యాంక్ ఏ పార్టీ గెలుపునకు అయినా కీలకంగా మారనుండటంతో 2026లో రేవంత్ సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయము ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించక మానదు. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో మిగిలిపోయిన వాటిని కూడా ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ సర్కారుకు ఈ ఏడాది అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలత పెరుగుతుందా అన్నది తేలనుంది. మరోవైపు రేవంత్ సారథ్యంలో తెలంగాణ టాప్లో నిలిచినట్లు విజనరీ లీడర్ సీఎం రేవంత్ అంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంచలన కథనం విడుదల చేసింది. దీంతో ఇప్పటికైతే కాంగ్రెస్ సర్కారుపై అసంతృప్తి లేదని గ్రౌండ్ రిపోర్టులో తేలిందని పలువురు రాజకీయ పండితులు చెప్పటం హస్తం శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.